నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నడుము నొప్పితో ఎంతోమంది బాధపడుతూ ఉంటారన్నమాట. ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని చూస్తే ప్రతి 2-3 ఒకళ్ళైనా సరే నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇంత సాధారణంగా నడుము నొప్పి వస్తుంది అంటే, మామూలుగా మన అప్పర్ బాడీ పై బాడీ యొక్క బరువు అంతా నడుము వస్తుంది. దాంతోపాటు నడకకి సంబంధించిన హిప్ జాయింట్స్ వంగటానికి ట్విస్టింగ్ మూమెంట్స్ చేసేటప్పుడు అంతా మనం నడుముని బాగా వాడుతూ ఉంటాం. సో మన పోస్చర్ అంటే నడిచే స్టైల్ కానీ, వంగే స్టైల్ కానీ, కూర్చునే స్టైల్, కొంతమంది కూలబడిపోయి ఒంగోని కూర్చుంటూ ఉంటారు. సో వీటిల్లో తేడాలు వచ్చినా సరే మనకి నడుము నొప్పి అనేది రావచ్చు. సో ఎంతోమంది వయసు పైబడే కొద్దీ మనకి అరుగుదల, మజిల్స్ వీక్ అవ్వడం, కండరాలు వీక్ అవ్వడం, ఇట్లా ఎన్నో బాధల వల్ల నడుము నొప్పి అనేది బయటపడింది. సో ఇప్పుడు మనం నడుము తీసుకుంటే వాటిలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయంటే, ఫస్ట్ మనం ముఖ్యంగా చూసేది వెన్నుపూస. వెన్నుపూస మధ్యలో నాడి ఉంటుంది. దాని నుంచి బయటికి నరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నడుము నుంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకి, పాదాలకి అట్లా వెళ్తూ ఉంటాయి. దీని తర్వాత లిగమెంట్స్ ఉంటాయి. వెన్నుపూస యొక్క ఎముకల్ని గట్టిగా పట్టుకోవటానికి ఇవి రబ్బర్ బ్యాండ్ లాగా జాయిన్ చేసి ఉంటాయి అన్నమాట. ప్లస్ నడుము వెన్నుపూస మధ్యలో ఉండే జాయింట్స్ ప్లస్ వాటి మధ్యలో ఉండే డిస్క్స్. సో ఈ పార్ట్లో వెన్నుపూసలో వీటిల్లో దేంట్లో తేడా వచ్చినా సరే మనకి నడుము నొప్పి వస్తుంది. కాకపోతే నడుము నొప్పి అంటే వెన్నుపూస ఒక్కటే కాదు, చాలా వరకు కండరాల నొప్పుల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం, పొద్దున్నే లేవగానే సడన్గా నడుము పట్టేసింది అంటారు. ఇది చాలా వరకు కండరాలు అన్నట్టు. వెన్నుపూసని గట్టిగా దృఢంగా పట్టుకోవడానికి అటు ఇటు కండరాలు ఉంటాయి. ఆ కండరాలు ఏదైనా సడన్గా మనం కరెక్ట్గా వాడలేదు, గట్టిగా పట్టేసింది అనుకోండి, అప్పుడు కండరాల వల్ల కూడా నొప్పి అనేది రావచ్చు. ఇప్పుడు వెన్నుపూస, కండరాలు కాకుండా నెక్స్ట్ ఏముంటాయి అంటే కిడ్నీలు అనేది వెనక్కి ఉంటాయి. సో ఎప్పుడైనా రాయి లాంటిది, యూరిటర్ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబుల్లో రాయి లాంటిది ఏదైనా అడ్డుపడ్డా సరే, కిడ్నీలో ఇన్ఫెక్షన్ లాంటిది, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి కిడ్నీ కొంచెం వాసినా కూడా వీటి వల్ల నొప్పులు అనేది రావచ్చు. మళ్ళీ లేడీస్లో అప్పుడప్పుడు యూట్రస్, గర్భాశయం యొక్క పార్ట్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వాళ్ళు నడుము నొప్పితో బాధపడుతుంటారు. సో నడుము నొప్పి అనేది ఒక రోగం వల్ల వచ్చేది కాదు, ఎన్నో తేడాల వల్ల మనకి రావచ్చు. కాకపోతే మనకి 50% మందిలోనే చెప్పగలం, ఇదిగో ఈ ఇబ్బంది వచ్చింది, దీనివల్ల నడుము నొప్పి వచ్చింది అని. మిగతా 50% మందిలో మనం టెస్టులు చేసిన, స్కాన్లు చేసిన కారణం అనేది కనిపెట్టలేకపోవచ్చు. సో చూడటానికి కిడ్నీలు, నరాలు, కండరాలు, స్పైనల్ కార్డ్ అన్నీ బాగున్నా సరే కొంతమందిలో నడుము నొప్పి అనేది మనం కనిపెట్టలేకపోవచ్చు అన్నమాట. సో వీళ్ళందరిలో, నడుము నొప్పి వచ్చే వాళ్ళందరిలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెన్నుపూస, కండరాలు గట్టిగా ఉండాలి అని. గట్టిగా ఉండడం అనేది ఏజ్తో పాటు వీక్నెస్ అనేది వస్తూ ఉండిద్ది. దాన్ని మనం అరికట్టలేం కానీ స్లో చేయొచ్చు. ఎట్లా స్లో చేస్తాం మనం? ఏజింగ్ అంటే వయసు మీద పడడాన్ని స్లో చేయగలిగే ఏకైక కెపాసిటీ ఉన్నది ఎక్సర్సైజెస్. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. స్పైనల్ ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్, ఇట్లా కొన్ని ఎక్సర్సైజెస్ మనం ఎవ్రీడే చేసుకుంటా ఉంటే వెన్నుపూసని గట్టిగా ఉంచుకోవచ్చు. ఇంకోటి, వయసు పైబడే కొద్దీ పోస్చర్ మారిపోతూ ఉంటుంది. తెలియకుండానే మనం చిన్న వయసులో ఏమో నిటారుగా ఉంటాం, పోయే కొద్దీ వంగిపోతూ ఉంటాం. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మనం 30s వచ్చేటప్పటి నుంచే రోజు నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, 50s 60s వచ్చినా సరే మనం నడుము నొప్పి గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు కండరాల వల్ల వచ్చే నొప్పులు, డిస్కుల వల్ల వచ్చే నొప్పులు మామూలుగా మనం ఎక్సర్సైజెస్తోనే కంట్రోల్ చేయగలం. కానీ ఒకవేళ కిడ్నీ నుంచి వచ్చినా, గర్భాశయం నుంచి వచ్చినా కానీ, నరాలు ఒత్తుకుపోవడం వల్ల వచ్చినా కానీ అప్పుడు డాక్టర్ హెల్ప్ అనేది మనకి అవసరం పడుద్ది అనమాట. ఇప్పుడు మనకి నడుము నుంచి ముఖ్యంగా నరాలది ఏంటంటే సయాటికా అంటాం అనమాట. నడుము నుంచి అది తొంటిలోకి వెళ్ళి, తొంటిలో నుంచి తొడలోకి, అక్కడి నుంచి కాలుకి వెళ్ళి పాదం వరకు పెద్ద నరం వెళ్తూ ఉండిద్ది అనమాట. ఏదైనా డిస్క్ జారడం వల్ల కానీ, వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, కొంతమందిలో వెన్నుపూసలో క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు కానీ, అట్లాంటప్పుడు నరాల మీద, నాడీ మీద ఒత్తిడి అనేది పడవచ్చు. సో వీళ్ళలో నొప్పి అనేది నడుము నుంచి కాళ్ళ వరకు కూడా వెళ్తూ ఉండిద్ది అనమాట.
కొంతమందిలో యూరిన్లో మోషన్లో కూడా తేడా అనేది రావచ్చు. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం మనం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్కి చూపించుకొని నడుముకి స్కాన్ అనేది చేయించుకోవాల్సి వచ్చింది. ఆ స్కాన్లో మనకి కనిపించే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి వచ్చింది. సో నడుము నొప్పికి మనం కొన్నిసార్లు ఇంట్లోనే పాటించవచ్చు, చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు ఎక్సర్సైజెస్ ద్వారా. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రంగా ఉన్నప్పుడు కానీ వేరే లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. థ్యాంక్ యూ.